విలక్షణ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన కుబేర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఇప్పటికే 80 కోట్లు వసూలు రాబట్టిన ఈ చిత్రం తాజాగా 100 కోట్లు క్లబ్లోకి చేరింది. స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మార్కు దాటిన ఈ చిత్రం 5 రోజుల్లో 100 కోట్ల మార్కును అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్ కన్నుపడుతుంది. ప్రభుత్వాన్ని కొని అయినా సరే ఆ ఆయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు నీరజ్. ప్రభుత్వం పెద్దలను లక్షల కోట్ల ఎరవేయడంతో వాళ్ళు నీరజ్కు సముద్రాన్ని రాసిస్తారు. ఆ లక్షల కోట్ల నల్లధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు అది వైట్ మనీగా మారాలి. అలా మార్చడం ఒకే ఒక్క వ్యక్తి, సిఐబి ఆఫీసర్ దీపక్తోనే అవుతుంది. కొందరి కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్ను ఈ విషయంలో సాయం కోరుతాడు నీరజ్. జైలు నుంచి విడిపించడమే కాక కావలసినంత డబ్బు కూడా ఇస్తామనడంతో స్వతహాగా నిజాయితీపరుడైన దీపక్ కుటుంబం కోసం నీరజ్తో తప్పక చేయి కలుపుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో 4 బినామీ ఖాతాల్లో లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. దానికోసం 4 బెగ్గర్లను సెలెక్ట్ చేస్తారు. వారిలో దేవా ఒకడు. మరి దీపక్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? అసలు ఈ కథలో దేవ పాత్ర ఏమిటి? దేవకు దీపకు మధ్య సంబంధం ఏంటి? పారిశ్రామికవేత్త నీరజ్ ప్రయత్నం సఫలమయ్యిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.